నిన్న రాత్రి ఏదైతే హైదరాబాద్ శివార్లలో జరిగినటువంటి కాల్పుల ఉదంతం గో సంరక్షకుడిని కాల్చారు అన్నటువంటి విషయం తేలింది. సోనూ సింగ్ అనేటటువంటి వ్యక్తి మీద జరిపినటువంటి కాల్పులకి వెనకాల ఉన్న కారణాన్ని నిందితులు ఒక రకంగా చెప్తున్నారు. పోలీసులు ఇవాళ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సోనూ సింగ్ అనేటటువంటి వ్యక్తి గో సంరక్షకుడిగా ఆ ప్రాంతంలో అక్రమంగా గోవుల్ని తరలించే వాళ్ళని అడ్డుకుని ఆ గోవుల్ని కాపాడుతూ ఉంటాడు. అట్లాంటి సందర్భంలో పోలీస్ కేసులు అది పెడతా ఉంటాడు. అయితే అతన్ని టార్గెట్ చేసినటువంటి ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి తన మిత్రులైనటువంటి అజ్జు, శ్రీనివాస్, ఆసిఫ్ అనేటటువంటి ముగ్గురిని తీసుకుని వచ్చి 5 లక్షలు ఇస్తాను, నా జోలికి రావద్దు, నా దందా జరుపుకొని అని చెప్పి అన్నారని. దానికి సోనూ సింగ్ అడ్డుపడితే అంగీకరించకపోతే అతన్ని కాల్చాడు ఇబ్రహీం అన్నటువంటి విషయం ఇప్పుడు తాజాగా ఒక వెర్షన్. ఆ సోనూ సింగ్ గాయపడటం ఇప్పుడు ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఒకటి. రెండవ వైపున వచ్చేటప్పటికి మరొక కోణం ప్రచారంలోకి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ నిందితులు చెప్పారు అంటూ సోనూ సింగ్ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడని గోవులకు సంబంధించినటువంటి ఇష్యూలో ఆ డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ మీద కాల్పులు జరిపాడు అన్నటువంటి కాన్సెప్ట్ని నిందితుల పక్షం వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. తాజాగా ఈ ఘటన వెనకాల కనబడుతున్నది అదే. అందుకనే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు, కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు. దీని వెనకాల ఉన్నటువంటి వ్యవహారాన్ని తేల్చాలి. అది ఖచ్చితంగా గో సంరక్షకుల మీద జరుగుతున్నటువంటి దాడి. పోలీసులు కూడా వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తున్నారు. ఎట్లాంటి దుర్మార్గాన్ని సహించేది లేదని హెచ్చరించారు.